తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరాన నింపుకున్న నాయకుడు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి ప్రజా జీవితంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఉద్యమాల గడ్డ అయిన కరీంనగర్లో నక్సల్స్ ను ఎదుర్కొని మరీ సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఏబీవీపీలో సాధారణ కార్యకర్తగా చేరిన బండి సంజయ్ విద్యార్థులకు అన్యాయం జరిగితే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. బీజేపీ యువ మోర్చాలో చేరాక అత్యంత దూకుడుతో కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగా పనిచేసిన బండి సంజయ్ రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన కరసేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతరం రాజకీయంగా మరింత ఎదిగి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. కరీంనగర్ నుంచి కార్పొరేటర్గా హ్యాట్రిక్ కొట్టారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. 2019లో పార్లమెంటు ఎన్నికలు బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ను మలుపు తిప్పాయి. 2 సార్లు ఓడిపోయిన సానుభూతి, ప్రజల్లో ఉన్న పాపులారిటీ, మోదీ చరిష్మా కలిసి వచ్చింది. 96,000కు పైగా ఓట్లతో ఘన విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో దూకుడు పెంచిన ఆయన టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ బీజేపీ శ్రేణుల్ని కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తించారు. కానీ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ తో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుస ఓటములతో కాషాయ దళం డీలా పడింది. అధ్యక్షుడి హోదాలో బీజేపీని గాడిన పెట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్న బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పార్టీ బలం పెంచేందుకు ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ వారం క్వశ్చన్ అవర్లో భాగంగా బండి సంజయ్తో మాట్లాడడానికి నాతో పాటు జాయిన్ అవుతున్నారు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. సతీష్, మీరు ఇంతకుముందు చెప్పినట్లే బీజేపీకి ఒక కొత్త ఉత్సాహం తేవడంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఇప్పటికైతే విజయవంతమయ్యారు. ఇప్పుడు ఆయన కొత్తగా ప్రజా సంగ్రామ పోరు యాత్ర అని ప్రారంభించబోతున్నారు. ముందు దానిపై బండి సంజయ్తో మాట్లాడదాం, ఆ తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్దాం. సంజయ్ గారు, ప్రజా సంగ్రామ పోరు యాత్ర ఉద్దేశం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ఎవరిపై ఆ పోరు? ప్రజా సంగ్రామ యాత్ర హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద పోరాటం చేయదు, వ్యవస్థ మీద మేము ఆందోళన చేస్తాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, బాధలు ఉన్నారు. కాబట్టి ప్రజల కన్నీరు తుడచడానికి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, ప్రజల బాధలు వినడానికి, వాళ్ళ లోపల ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, ఒక భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉందని చెప్పి వాళ్ళ లోపల ఒక భరోసా నింపడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల 24వ తారీఖున ప్రారంభించబోతా ఉన్నాం. అంటే బండి సంజయ్ మాటలు ఈ మధ్య ఎప్పుడు చూసినా కూడా అది కేసీఆర్ టార్గెట్గానే ముందుకు పోతుంటాయి. అదేవిధంగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా భాగ్యలక్ష్మి ఆలయం బండి సంజయ్ గుర్తొస్తుందంటారు, నిజమేనా? అది ఎప్పుడైనా పోతామండి. ఇప్పుడు కష్టాలు ఇబ్బందులప్పుడు, లేకుంటే మనకు తల్లిగా అమ్మవారు గుర్తొచ్చినప్పుడు పోతాము, దర్శనం చేసుకుంటాము. కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతున్నానికి ఎవరు సమాధానం చెప్తలేరు. అంటే మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ కేంద్రంగానే మొత్తం మీ యుద్ధం అంతా, అంటే టీఆర్ఎస్ పై సాగిన యుద్ధం అంతా అక్కడే మొదలైంది, అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ఉంది, అది మీకు టార్గెట్గా ఉంది. బీజేపీకి హుజురాబాద్ ఉప ఎన్నికలు గెలిస్తే తప్ప ఇక్కడ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అని మీరు చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామ యాత్ర ప్రారంభం అవుతుంది మళ్ళీ అక్కడే అంటారు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో జిహెచ్ఎంసీలో గెలిచాము. భారతీయ జనతా పార్టీకి ప్రతి ఎన్నికలు టార్గెటే. అది గ్రామ స్థాయి ఎన్నికలైనా, వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు కూడా అన్ని టార్గెటే. ప్రతి దానిలో
గెలవని పనిచేస్తాం, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం, అందరు కలిసికట్టుగా పనిచేస్తాం, విజయం సాధిస్తాం. అంటే బండి సంజయ్ హుజరాబాద్ ఎన్నికలు కావచ్చు, దుబ్బాక ఎన్నికలు కావచ్చు, వరంగల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు కావచ్చు. అంటే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాక ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఎన్నడూ లేనంత ఉత్సాహం వచ్చింది, అందులో అనుమానమే లేదు. అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికలు గెలవడం, గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా టీఆర్ఎస్పై గెలిచినంత సీట్లు సాధించడం, ఈ రెండు సంఘటనలతో బండి సంజయ్ ఇమేజ్, బీజేపీ ఇమేజ్ కూడా రాష్ట్రంలో చాలా పెరిగింది. అయితే ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ పోవడం, తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, వరంగల్ లాంటి మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ బీజేపీని గాడిన పెట్టాల్సిన బాధ్యత బండి సంజయ్పై పడింది. అందుకే ఈ ప్రజా సంగ్రామ యాత్ర అంటే మీరేమంటారు? కళ్యాణ్ గారు, నేను ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర చేస్తా అని చెప్పి కూడా గుర్తుంటుంది. అవును, నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అవును మొట్టమొదటి రోజే నేను పాదయాత్ర చేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. కరోనా రావడము, తర్వాత మళ్ళీ ప్రారంభిస్తాను సెకండ్ వేవ్ రావడంతో ఈ పాదయాత్ర నిర్వహించలేకపోయాను. అవును, అది నిజమే, మీరు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక కూడా వచ్చింది కాబట్టి ఈ సందర్భాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారా అని. అట్లే లేదండి, పాదయాత్ర నిర్వహించాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి నిర్వహిస్తున్నాం అంతే. హుజరాబాద్ ఎన్నికలు ఇప్పుడు ఇక నోటిఫికేషన్ అలాగే ఎన్నిక అంటే హుజరాబాద్ ఉప ఎన్నిక ఎన్నికల కోసమో దేనికోసం కాదు. హుజరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ పై మీ అంచనాలు ఏంటి? అది ఇప్పుడిప్పుడే రాదంటున్నారు, నిజమేనా? అది ఎన్నికల కమిషన్ చెప్పాల్సి ఉంటుంది. మనకి ఎట్లా సమాచారం ఇప్పటికైతే ఏం లేదు. ఈ నెల 30వ తారీఖు వరకు అయితే రాదని తెలుస్తుంది. ఎందుకంటే 30వ తారీఖు వరకు అన్ని పార్టీల అభిప్రాయాలు చెప్పని చెప్పి ఎన్నికల కమిషన్ కోరింది కాబట్టి 30వ తారీఖు వరకు వచ్చే అవకాశం లేవని మాత్రం క్లారిటీ ఉంది. ఇంకొక విషయం చెప్పండి, మేము కూడా ఈ పాదయాత్రను కేవలం 10 రోజుల షెడ్యూల్ మాత్రం ఇచ్చిన మేము. ఓకే, ఏదైనా ముందే ప్రకటిస్తే హుజరాబాద్ ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే ఆ ఏరియాలో కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి కేవలం 10 రోజుల షెడ్యూల్ మాత్రం ప్రకటించాం మేము. మళ్ళీ 5 డేస్ తర్వాత మళ్ళీ మిగతా షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ యాత్ర పూర్తిగా 40 రోజుల పాటు కొనసాగుతుంది. అక్టోబర్ 2 వరకు యాత్ర కొనసాగుతుంది. రైట్. బండి సంజయ్ గారు, అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా సెంటిమెంట్గా మారిందా బండి సంజయ్కి? ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడి నుంచే ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటి? తప్పకుండా నేను హిందువునండి. నా తల్లిని నమ్ముకున్నా, భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముకున్నా, ఆ తల్లి ఆశీర్వాదాలు కావాలని కోరుకున్నా. జేఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ తల్లి ఆశీర్వాదాలు అందించింది మా పార్టీకి, మా పార్టీ కార్యకర్తలకు, భాగ్యనగర్ ప్రజలకు. కాబట్టి మన తెలంగాణ ప్రజలకు కూడా ఒక భరోసా నింపడానికి పోతున్నాం కాబట్టి, ఒక ఆత్మస్థైర్యం నింపడానికి పోతున్నాం కాబట్టి, ఈ గడిల పాలన బద్దలు కొట్టడానికి పోతున్నాం కాబట్టి, ఈ అవినీతి పాలన అంతమొందించడానికి పోతున్నాం కాబట్టి, ఈ కుటుంబ పాలకు చర్మగీతం పాడడానికి పోతున్నాం కాబట్టి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం కోసమని అక్కడ యాత్ర ప్రారంభిస్తాం. నేను హిందువుని కాబట్టి, దేవుడిని నమ్ముతా కాబట్టి ఆ తల్లి దగ్గరికి పోతున్నా. ఆ తల్లి నుంచి ఆ తల్లి పాదాల సాక్షిగా ఈ పాదయాత్ర ప్రారంభిస్తున్నాను. అంటే పాదయాత్ర అసలు లక్ష్యం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపా, లేదంటే 2023 ఎన్నికల? 2000 హుజరాబాద్ గెలుపు ఆల్రెడీ నిర్ణయం జరిగింది. భారీ మెజార్టీతో హుజరాబాద్ గెలవబోతున్నాం మేము. 2023లో పేద ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలంటే ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాల ఒక విధానంతో, ఒక నినాదంతో, కొన్ని ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటామో, అనేక మంది అమరవీరుల బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానికి భిన్నమైన పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది కాబట్టి, ఒక అవినీతి పాలన కొనసాగుతుంది కాబట్టి, దానికి వ్యతిరేకంగా ప్రజలను గెలవడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, రాబోయే రోజు 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతుంది కాబట్టి ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజల ఆలోచన విధానం ఏంది, ప్రజలు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తెలుసుకోవడము, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను, కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో ప్రజల పట్ల ఆలోచన కల్పించడానికి, వాస్తవ విషయాలు ప్రజలకు తెలియడానికే ఈ సంగ్రామ యాత్ర. సంజయ్ గారు, దాంతో పాటు చెప్పండి, 17th సెప్టెంబర్ను రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా యాత్ర కొనసాగుతుంది. అంటే మీరు చెప్తున్నారు ఈ అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఈ పాదయాత్ర అని చెప్తున్నారు. హుజరాబాద్లో మేమే గెలుస్తామంటున్నారు. అంటే హుజరాబాద్లో మీ అభ్యర్థిని కూడా భూ కబ్జాల ఆరోపణలతో పార్టీ నుంచి మేము తొలగించాం, అలాంటి అభ్యర్థిని బీజేపీ పార్టీలో చేర్చుకుంది.
అక్కడ మాదే గెలుపు అని టీఆర్ఎస్ అంటుంది. అనేక మంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద పూర్తి ఆధారాలతో సహా నిరూపించినాం. వాళ్ళందరూ అవినీతి పనులు కాదా, వాళ్ళందరూ కబ్జాదారు కాదా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించేవాడు మాత్రమే భూ కబ్జాదారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉంటే మాత్రమే, టీఆర్ఎస్ పార్టీలో చేరితే మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు. మిగతా వాళ్ళందరూ అవినీతి పనులు, కబ్జాదారులు, తెలంగాణ ద్రోహుల. అంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పుకొని చెప్పండి. నేను అనేక మంది మంత్రుల ఎమ్మెల్యేల యొక్క అవినీతి ఆరోపణలు, కబ్జాలన్నీ కూడా నేను వారికి ఆదాలు ఇస్తా, అందరిని తొలగిస్తాడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? అంటే బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ ఏ తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సర్టిఫికేట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? తప్పకుండా వారు ఏం చేయలేని చెప్పి ఒక విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి నేను ప్రశ్నించేందుకే, ఆ బానిస బతకకుండా బయటికి వచ్చినందుకే, ప్రశ్నించేందుకే నేను బయటకు పంపించని వారు చెప్తున్నారు. అందుకే మేము వారి మాట నమ్మినాం, విశ్వసిస్తాం కూడా. అంటే ఈ ఎన్నికల్లో విజయం అనేది ఏమంటున్నారంటే ఏదైతే ఈటెల రాజేందర్ చెప్తున్నారో తను ఎలాంటి కబ్జా చేయలేదని, ప్రభుత్వం కబ్జాలు చేసిందని చెప్తుంది. అంటే దీన్ని రెఫరెండంగా తీసుకోవచ్చా ఈటెల రాజేందర్ వ్యవహార శైలికి, ప్రభుత్వ వ్యవహార శైలికి హుజరాబాద్ ఎన్నికని? తప్పకుండా అన్ని తీసుకోవాల్సిందే. నేనేమంటున్నానంటే అనేక మంది మంత్రుల ఎమ్మెల్యేల యొక్క కబ్జాల భాగంతో పూర్తి ఆధారాలను కూడా బయటపెట్టా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని రెఫరెండంగా తీసుకుంటాడా? టీఆర్ఎస్ పార్టీ రెఫరెండం తీసుకుంటారా? కేవలం ఈటెల రాజేందర్ గారి రెఫరెండం తీసుకుంటారా? స్పష్టం చేయాలి వాళ్ళు. ఆధారాలు ఇస్తా, మొత్తం పూర్తి ఆధారాలు ఇస్తాయి. ఇక్కడ నేను ఆర్టీఏకి తీసుకున్న ఆధారాలు మాత్రమే ఇస్తాను నేను. అంటే బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆత్మగౌరవం అన్నారు, కానీ బీజేపీలో చేరడాన్ని ఆత్మరక్షణ కోసం చేరారన్న ఒక విమర్శ బలంగా వినిపిస్తోంది. ఆత్మగౌరవం పోయింది, ఆత్మరక్షణ వచ్చిందని. అంటే రాష్ట్రంలో అధికారులు మేము లేమండి, కేంద్రంలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారులు ఆత్మరక్షణ కావాలంటే అదే పార్టీలో ఉంటాడు కదా, అదే పార్టీలో ఉంటాడు కదా, అదే కేసీఆర్ తో కాంప్రమైజ్ అవుతాడు కదా. ఆ పార్టీలో ఆత్మరక్షణ కావాలనుకునే వాళ్ళందరూ కూడా, కళ్యాణ్ గారు, కబ్జాదారులు, అవినీతి పరులందరూ కూడా ఆత్మరక్షణ కోసము మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆత్మ గౌరవం కోసము బానిస సంఖ్యలను బయటికి వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వస్తున్నారు. అంటే మీరు చూసారు సంజయ్ గారు, అంటే ఈటెల రాజేందర్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు, కోదండరాంతో చర్చలు జరిపారు, బీజేపీ నేతలతో జరిపారు, చివరికి బీజేపీ పార్టీలో చేరిపోయారు. కేవలం తనను రక్షించేది ఈ కేసుల నుంచి కానీ లేదంటే కేసీఆర్ నుంచి కానీ బీజేపీ మాత్రమే అనుకొని చేరారంటున్నారు. మీరేమంటారు? వాస్తవానికి వారు అన్ని పార్టీల సహకారం కోరారు, తప్పేముంటుందండి. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, అందరు సహకరించండి, నేను ఏ పార్టీలో చేరినా కూడా మీరు అందరు సహకరించాలని చెప్పి అందరి కోరడంలో అందరు సహకరించుకోవడం తప్పేం లేదు. రాజకీయ పార్టీ సహకరించి తప్పేం లేదు. కానీ చివరికి నిర్ణయించుకునేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ చేరాలని నిర్ణయించుకునేవారు. ప్లస్ మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి, భారతీయ సిద్ధాంతాన్ని నమ్మి అలా భారతీయ జనతా పార్టీ చేరేవారు. నిజంగా వారు కూడా తెలుసు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, గ్రామ స్థాయిలో నిజంగా ఈటెల రాజేందర్కి బీజేపీపై, మోడీ గారిపై అంత నమ్మకం ఉంటే, బండి సంజయ్పై అంత నమ్మకం ఉంటే, హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కడ మోడీ ఫోటో కానీ, బండి సంజయ్ ఫోటో కానీ, ఇంకో ఫోటో కానీ పెట్టుకోకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది టీఆర్ఎస్ ప్రశ్న. అన్నింటిలో వారు పెట్టే ఫెస్ట్లు అన్ని పెడుతున్నారు. కొంతమంది కార్యకర్తలు, కొత్తగా పార్టీలో వచ్చిన కార్యకర్తలకు వారికి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు కొన్ని స్థలాలు చెప్తారు, వాళ్ళు కూడా పిలిచి ఇటంతా చెప్తున్నారు. అలా దాన్ని పెద్ద భూతంతో చూపాల్సిన అవసరం లేదు కళ్యాణ్ గారు. అంటే మాక్సిమం ఈటెల రాజేందర్ తన ఫోటో ద్వారానే జనంలోకి వెళ్తున్నారు అనేది అక్కడ ఆరోపణ. ఆయన అభ్యర్థి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినట్టు ఫోకస్ కావాలి తప్పకుండా. తను ప్రజల పట్ల ఆ గుర్తింపు రావాలి కంపల్సరీ. పోటీ చేస్తున్నా, కమలం పువ్వు మీద పోటీ చేస్తున్నా అనేది రావాలి కాబట్టి ఆ చర్చ జరగడానికి వారు సపోర్ట్ చేస్తే దాని ఇబ్బంది తప్పేం లేదు. అంటే బండి సంజయ్ గారు వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బీజేపీ జెండాతో వెళ్తే గుర్తింపు రాదు కాబట్టి బీజేపీపై మాట్లాడలేదు అనుకోవచ్చా? ఆ గుర్తింపు పట్టలే నేను. కమలపు వారు కారు గుర్తు సింబల్ పోటీ చేసిన కమలపు గుర్తు సింబల్ ప్రజల లోపల వెళ్ళాలి కాబట్టి, ఎందుకంటే ఈటల ఇన్ని రోజులు కారు గుర్తు పోటీ చేసాడు, అనేక సంక్షేమ పథకాలు ఇలా ఆ తెలంగాణ హుజరాబాద్ లో అభివృద్ధి చేసిండు. సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకం విషయంలో మొన్న ప్రకటించిన వారు ఇన్ని రోజులు ఏం చేసింది కేంద్రం అన్ని ఎప్పుడు వస్తున్నారు. కాబట్టి నిరంతరం అభివృద్ధి కార్యక్రమాల దిశగా వారు అలా ప్రయత్నం చేశారు కాబట్టి
సంజయ్ గారు, అంటే మోడీ ఫోటో, స్థానిక ఎంపీ అయిన బండి సంజయ్ ఫోటో పెడితే కమలం గుర్తు జనంలోకి వెళ్ళదా? నమ్మకం లేదా? వారు అంతర పెడుతున్నారండి, వారు క్లియర్గా అంతర పెడుతున్నారు. కొంతమంది కార్యకర్తలు, కొత్తగా పార్టీలో కార్యకర్తలు తెలుగుగా పెడుతున్నారు కాబట్టి వారు పిలిచి చెప్పారు, మేమే చెప్పినాం, అట్లా ఏమి ఇబ్బంది లేదు. ఈ ఫోటోల కోసము దానికోసము ఏమి ఇబ్బంది లేదు. మీరు తిరిగారే, మీరు గెలవాలి. ఇటీవల భారతీయ జనతా పార్టీ గెలవాలి. కమలం ఓటేసేది ఎవరికి వస్తారు? కమలం గుర్తు మీద ఓటేస్తారు, పువ్వు గుర్తు మీద ఓటేస్తారు. ఈటల గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, వారు గెలిచిన బీజేపీ గెలిచినట్టే, బీజేపీ గెలిచిన వారు గెలిచినట్టే. దీనిలో వేరే భేదాభిప్రాయం లేదు, వేరే ఆలోచన లేదు, దాన్ని వీళ్ళు చూసేటువంటి అవకాశం కూడా లేదు. అంటే బండి సంజయ్ గారు, గతంలో హుజూరాబాద్ లో బీజేపీ పెర్ఫార్మెన్స్ చూసాము, 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సత్తా లేదు కాబట్టి బీజేపీ ప్రస్తావన ఎక్కువ తేకుండా ఈటెల రాజేందర్ జాగ్రత్త పడుతున్నారు. 28,000 ఓట్లు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయండి, మీకు వచ్చాయి. అవును, ఈటెల రాజేందర్ గారు పవర్ఫుల్ లీడర్ కాబట్టి ఇవాళ హుజూరాబాద్ లో నాకు టీఆర్ఎస్ పార్టీకి అనేది బాగా కష్టపడి పనిచేసింది కాబట్టి ఇవాళ నాకు కేవలం 23 ఓట్లు వచ్చినాయి అంట నాకు. కాబట్టి అంటే ఈటెల రాజేందర్ గారు పవర్ఫుల్ వ్యక్తి అంటే కదా. అంటే ఆయన కూడా ఆయనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలకు స్పందించినట్టుగా బీజేపీపై వస్తున్న విమర్శలకు స్పందించడం లేదు. వారు ఇప్పుడు ఎన్నికల దృష్టితో ఆలోచిస్తున్నారు, ఎలక్షన్ పోటీ చేస్తున్నారు కాబట్టి వేరే ఏం ఆలోచన మేమే చెప్పినాము. కేవలం ఎన్నికల్లో గెలవాలి మీరు, ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి మీరు అని చెప్పి అందరం చెప్పిన బట్టి ఇప్పటికే మా కేంద్ర మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు అందరూ కూడా ఒక్కొక్క మండలానికి ఇన్ఛార్జు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఇన్ఛార్జు, గ్రౌండ్ లెవెల్లో పని జరుగుతూ ఉన్నది. ఈటల గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు, మన కాళ్ళ నొప్పుతోని పాదయాత్ర చెప్పి మళ్ళీ చేస్తూ ఉన్నారు. నేను పోయి వచ్చిన నోటిఫికేషన్ ఎదురుస్తున్నాం, నోటిఫికేషన్ వస్తే ఇంకా మా ప్రచారం మొర చేస్తాం. ఇంతకు హుజరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఎవరు? ఈటల రాజేందర్ గారు. వాళ్ళ వైఫ్ జమున కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కాదు సంజయ్ గారు, వాళ్ళ వైఫ్ జమున గారు ఈటెల రాజేందర్ పోటీ చేసినా నేను పోటీ చేసినా ఒకటే అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందుకని అనుమానం వచ్చింది. చాలా సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తున్నారు. నా దృష్టి రాలేదు. ఓకే, ఓవరాల్గా అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లో కానీ బండి సంజయ్ చాలా కీలకంగా ఉన్నారు. అక్కడ మకాం వేసి మరీ ఆ 2 ఎన్నికల్లో యుద్ధంలాగా చేశారు. వాటిని సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేస్తా అన్నారు గ్రేటర్ హైదరాబాద్లో. కానీ హుజరాబాద్పై అంత ఫోకస్ బండి సంజయ్ చేయట్లేదంటున్నారు. మీరేమంటారు? దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ నోటిఫికేషన్ లాస్ట్ చివరి వారం రోజులు తిరిగినామండి, అది మీకు తెలుసు. అవును, దీక్ష కూడా చేశారు. ఇంకా నోటిఫికేషన్ రాలే, నేను పోయేసిన ఆల్రెడీ. కాబట్టి తప్పకుండా ఆడ అందరు కలిసి పనిచేస్తాం. హుజరాబాద్ ఎన్నికలు కేవలం ఈటల రాజేందర్ గారికి సంబంధించిన ఎన్నికలు కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు అవి. భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ నుంచి జాతీయ స్థాయికి ఏ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కష్టపడి పనిచేస్తాం, గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం మేము. దానిలో ఏం అనుమానం లేదు. దానిలో అంటే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ ఊపు పెరిగింది, బీజేపీ ఊపు తగ్గింది అంటున్నారు, ఒప్పుకుంటారా? అది ప్రజలు చెప్పాలి. సరే, ఎవరి పార్టీ ఆలోచన, ఎవరి పార్టీ పాలసీ వాళ్ళకండి. ఏ పార్టీ అయినా అధికారం రావాలనుకుంటారు, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మా పార్టీ ఏ విధంగా అధికారం రావాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ బలకు వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా కొట్టాలని మేము నిర్ణయించుకుంటాం. వాళ్ళ పార్టీ ఏం నిర్ణయించుకుంటాం వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏ పార్టీ రావద్దు, ఏ పార్టీ కొట్టాడని చెప్పి చెప్పేటువంటి అధికారం ఇంకోటి లేదు, అటువంటి ఆలోచన రావద్దు కూడా. అంటే సంజయ్ గారు, ఇది దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ దుబ్బాక ఎన్నికల్లో విజయం తర్వాత బండి సంజయ్ దూకుడు చాలా పెరిగింది. తర్వాత వచ్చిన ఎన్నికలు ఏవైతే నాగార్జున సాగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ అన్నిట్లలో ఓడిపోవడంతో బండి సంజయ్ కొంచెం తగ్గారు. దానికి పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు కూడా కారణమయ్యాయంటారు. మీరేమంటారు? వరంగల్లో గెలిచామండి, వరంగల్లో కూడా మేము ఒకటే సీట్ అంతకుముందు. అవును, వరంగల్లో. ఖమ్మంలో అంతకుముందు మేము లేము, గెలిచాము. ఓకే, గ్రాడ్యుయేట్ సిట్టింగ్ స్థానం పోయింది, నాగార్జున సాగర్లో డిపాజిట్ పోయింది. గెలిస్తే పొంగిపోము, ఓడిపోతే నిరుత్సాహపడం. మేము ఓటమి నుంచే వచ్చినాము, ఓటమి నుంచే బయటకు వస్తాం. మేము 2 స్థానాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది వాళ్ళ. కాబట్టి దుబ్బాకలు గెలుస్తాం, జిహెచ్ఎంసీలో గెలుస్తాము, ప్రోత్సాహం వచ్చింది, మాకోటి భరోసా వచ్చింది. ఓడిపోయిన తర్వాత దాని నుంచి ఏ విధంగా ఓడిపోయినామో, ఏ విధంగా ఇంకా ముందుకు వాళ్ళో
ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ముందుకు పోతాం కూడా దానిలో. నేనంటుంది గ్రూప్ తగాదాలతో బండి సంజయ్ని కాళ్ళు బట్టి లాగుతున్నారు వెనక్కి అని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయా? అట్లా ఏముండేయండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మీరు 10 టీవీ ఒక డిబేట్ చేయాలనుకుంటారు, ఒక సమాజంలో కూడా మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, మీరు అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. దాని రకరకాల అభిప్రాయాలు వస్తాయి, ఏ మంచి నిర్ణయమో దాన్ని మీరు పాటిస్తారు. అంతే. భారతీయ జనతా పార్టీ గ్రూప్లే ఉండయి. ఓకే. ప్లస్ భారతీయ జనతా పార్టీ నేను రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి నేను ఒక్కనే నిర్ణయం తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మనకు కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యక్తి ఆధారితంగా పనిచేసే పార్టీ కాదు. అందరు కలిసి నిర్ణయించుకున్నాం. పాదయాత్ర చేద్దాం అనుకున్నాం, పాదయాత్ర అందరు కలిసి నిర్ణయించుకున్నాం. అందరు కలిసి నిర్ణయించుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని ఎవరు చెప్తామో జాతీయ నాయకత్వానికి చెప్తాం, మేము కేంద్ర నాయకత్వానికి చెప్తాం. వారు అనుమతించిన తర్వాతనే యాత్ర ప్రారంభిస్తున్నాం మేము. అందరు కలిసి నిర్ణయించుకుంటే కేంద్ర నాయకత్వం ఆమోదిస్తారు కదా, అంటే సంజయ్ గారు మీకు కూడా తెలుసు గతంలో గుంజడము చేయడము పార్టీలో ఎప్పుడు ఉండదు అట్లా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో బండి సంజయ్ని ఈ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు ఒక సమయంలో. చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని కూడా బండి సంజయ్ ప్రకటించారు. అంటే అప్పుడు అలా చేసిన వాళ్ళు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా ఇంకా అని? అప్పుడు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా అట్లా చేయలేను నేను. అప్పుడున్న పరిస్థితులు బట్టి రాజకీయాలంటే చాలా కష్టం, ఇది దీనిలో చేయలేమని చెప్పి భావించిన తర్వాతనే వేరే క్షేత్రంలో ధర్మం కోసం పనిచేద్దాం ఆలోచన తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు వచ్చి రాజకీయాలు ఉండాల్సిందని చెప్పి వాళ్ళు సందర్శించిన తర్వాత మళ్ళీ చేసిన నేను ఒక వ్యక్తినో వాళ్ళని విమర్శించే ప్రయత్నం చేయకూడదు అట్లా. ఓకే. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇలా అందరూ సహకరిస్తున్నారు. అందరి సూచనలు సలహాల మేరకు నేను ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాను. అంటే సంజయ్ గారు, మీరు అధ్యక్షుడైన తొలినాళ్లలో 2020 మ్యాచ్లో స్పీడ్గా దూసుకుపోయారు, కానీ ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్లో కొంత నెమ్మదిగా తగ్గుతున్నారు అన్నది ఒక ప్రచారం. ఇక్కడ తగ్గడము పెరగడం ఉండదు. మేము నిరంతరము ప్రజా సమస్యలను పోరాటం చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజలకు అనుగుణంగా వివరిస్తాము, ప్రజల ఆలోచన అనుగుణంగా వివరిస్తాము. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ఎప్పటికప్పుడు అడ్డగిస్తాము, వ్యతిరేకిస్తాము. చూస్తున్నారండి ఇప్పుడు ఎంతమంది కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారండి. నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేసింది మేమే, రైతు సమస్యలు పోరాటం చేసింది మేమే, నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగ వృద్ధి కోసం నోటిఫికేషన్ కోసం కొట్టాడింది మేమే, పిఆర్సీ కోసం కొట్టాడింది మేమే, గిరిజన సమస్యలను కొట్టాడింది మేమే, దళితుల సమస్యలను కొట్టాడింది మేమే, బీసీ సమస్యలను కొట్టాడింది మేమే. ఇవాళ కోవిడ్ వస్తే ఇవాళ అందరి ఇంట్లో కూర్చున్నారండి. ఇక కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా గల్లీలో సేవ చేశారు. అందరి లెక్క కుటుంబాలు మాకు కూడా ఉన్నాయండి. ఏ రాజకీయ పార్టీ మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ కూడా కోవిడ్ వస్తే లాక్డౌన్ సందర్భంగా ఎక్కడ రోడ్డు ఎక్కి సేవ చేసిన దాఖలు ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ మోడీ గారి పిలుపు మేరకు, నడ్డా గారి ఆదేశం మేరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రాసరీస్ వంచడం, పీపీ కిట్స్ వంచడం, మాస్కులు వంచడము, శానిటైజర్ పంపించడము, అన్నదానం చేసినాము, మందులు గోళీలు ఇచ్చాము, చివరికి చెప్పులు కూడా ఇచ్చినాము. ఈ సేవ చేసే క్రమంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది జిల్లా అధ్యక్షులు, చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆసుపత్రి పాలైపోయారు. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాలను పక్కబెట్టి ప్రజల కోసం పనిచేస్తాం, సమాజం కోసం పనిచేస్తాం. ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఆకలితో అలమటించద్దు. మీ మీద నమ్మకంతో నేను లాక్డౌన్ ప్రకటించిన. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సేవ చేయండి, మన కుటుంబం ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం అని చెప్పి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవ చేసాడు. సెకండ్ వేవ్ వస్తే కూడా సేవ చేస్తాం. మేము సంజయ్ గారు ఆందోళన కార్యక్రమం చేస్తాం, సేవా కార్యక్రమం చేస్తాం. ఓకే, ఎక్కడ వెనుకున్నాం మేము. సంజయ్ గారు ఇప్పుడు అంటే ఇంకొకటి, బీజేపీ పార్టీలో వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు అందులో ఇమ్మడలేరు, వాళ్ళను ఇముడ్చుకోదు బీజేపీ నాయకత్వం అంటున్నారు, నిజమేనా? ఇబ్బందులు అంటే భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్గా పోయే పార్టీ, కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా పోయే పార్టీ. కాబట్టి ఒకటి కళ్యాణ్ గారు ఒకళ్ళు రాజకీయ భవిష్యత్తును వాళ్ళని నిర్ణయించుకుంటారు. ఫలానా పార్టీలో ఉంటేనే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటే అక్కడికి వెళ్తారు. ఆపే అధికారము, ఆపే ఆలోచన ఒక వ్యక్తికి ఉండదు, సముదాయిస్తాము. లేదంటే అక్కడికి పోతే రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చే వాళ్ళు కూడా అట్నే ఆలోచిస్తారు. అంటే మోడీ గారి నాయకత్వం, మీ భారతీయ జనతా సిద్ధాంతాన్ని, మీ సిద్ధాంతాలు బాగున్నాయి, మోడీ గారి నాయకత్వం చాలా మంచిది అని చెప్పి ఈడికి వస్తారు. దాన్ని ఇంకో ఆపేటువంటి అవసరం ఉండదు, అటువంటి ఆలోచన కూడా తప్పు. అంటే సంజయ్ గారు సుదీర్ఘకాలం మంత్రులుగా రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉంది పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి, మోత్పల్లి నరసింహులు, ఇలాంటి వాళ్ళంతా బీజేపీతోనే తమ రాజకీయ భవిష్యత్తుని మీ పార్టీలో వచ్చి చేరారు. అయితే వాళ్ళు అందులో ఇమ్మడలేక మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో
బీజేపీలోకి వేరే పార్టీల వారు రావడానికి కొంత భయపడే అవకాశం ఉంది కదా. భారతీయ జనతా పార్టీలో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసారు, మంచి నాయకులు. వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీకి వెళ్తేనే మా భవిష్యత్ అని చెప్పి నిర్ణయించుకోవడం అంటే పేరు, దానిలో ఏమి ఇబ్బంది లేదు. దానిలో ఏమి మేము వ్యక్తిగతంగా ఏమి విమర్శించబడుతుంది, దాన్ని వేరే రకంగా కూడా చూసే ప్రయత్నం చేయమేము. అంటే అలా చేరిన నాయకులకు రావడానికి వచ్చే వాళ్ళు వస్తున్నారు అని అదే అంటున్నా సంజయ్ గారు. అలా చేరిన నాయకులకు రాజకీయ భవిష్యత్తును పక్కన పెడితే కనీసం పార్టీలో సరైన గౌరవం ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదని విమర్శ మీ మీద. ఎట్టి వరకు ప్రాధాన్యత ఇవ్వడంలో, గౌరవం ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీలో మాత్రమే సామాన్య కార్యకర్త అయినా కష్టపడి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఆ స్థాయిలో సహకరిస్తుంది పార్టీ కూడా. ఏ పార్టీ అయినా కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా ఎవరు వచ్చినా కూడా. కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తించాలి, గమనించాలి, అనుగుణంగా ఉండాలి. వెంటనే జరగాలంటే జరగదు. ఒక జాతీయ పార్టీ, కేంద్ర అధికారుల పార్టీ, కాబట్టి దానికి అనుగుణంగా వివరించాల్సిన అవసరం ఉంది. కొంచెం సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. బండి సంజయ్ గారు, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి పార్టీలో. ఓకే, బండి సంజయ్ గారు, దళిత బంధు పథకంతో టీఆర్ఎస్ ప్రభుత్వ గ్రాఫ్ పెరుగుతుందని భయపడుతున్నారా? టీఆర్ఎస్ గ్రాఫ్ నిన్న ముఖ్యమంత్రి గారు సర్వే ఇచ్చినండి. దళిత బంధు బహిరంగ సభ పెట్టిన తర్వాత గ్రాఫ్ టీఆర్ఎస్ పెరిగిందా తగ్గిందా ముఖ్యమంత్రికి తెలుసు. ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ఇచ్చినాయి. ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెట్టిన తర్వాత కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగింది. దళిత బంధును వ్యతిరేకించేవాడు మూర్ఖుడు. భారతీయ జనతా పార్టీ దళిత బంధు వ్యతిరేకిస్తలేను ఎక్కడ కూడా. కానీ ముఖ్యమంత్రి బరిదెగించేత వ్యాఖ్యలు చేసిండో, నేను రాజకీయాల కోసం చేస్తున్నా, ఎన్నికల కోసం వేస్తున్నా, ఓట్ల కోసమే చేస్తున్నా అన్న తర్వాత గతంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ఆయన మీద విశ్వసనీయత లేదు. ఇలా పైలట్ ప్రాజెక్ట్ అండి హుజాబాద్ అయిపోయింది, పైలట్ ప్రాజెక్ట్ అయిపోయింది. మొన్న ప్రారంభించిండు. పథకం ప్రారంభించిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనీసము ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని ఎందుకు అమలు చేస్తాడు, ఎందుకు అమలు చేస్తలేడు? అన్ని పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది కదా, హుజాబాద్ లో ఇవ్వాల్సిందే. మరి ఇతర కనీసం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రులందరూ బాధపడుతున్నారు, అంతటా ఒత్తిడి వస్తున్నది. అరే దళిత బంధు ఇస్తాడు, మా దగ్గర ఎందుకు ఇస్తున్నాడు? రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సింది కదా. ఇన్ని రోజులు పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు, సరే అయిపోయింది. హుజాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పథకాన్ని ప్రారంభించిండు. ప్రారంభించక కూడా మా దగ్గర ఎందుకు ఇస్తలేడు మాకు? అంటే బండి సంజయ్ గారు దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు పరుస్తాను, లక్ష కోట్లైనా కేటాయిస్తాను, దళిత బంధు వస్తుంది, బడ్జెట్ కూడా సమస్య కాదని ముఖ్యమంత్రి మొన్న వివరణ ఇచ్చారు. ఇంకా నమ్మకం కలగటం లేదా? 1,00,000 కోట్లు కేటాయిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల శాలరీస్ ఎప్పుడు వస్తున్నాయండి? గతంలో ఫస్ట్ రోజు బటన్ వదిలితే అందరు ఉద్యోగుల జీతాలు పోవాలి. ఈ రోజు ఒక జిల్లా జీతము, రేపు ఒక జిల్లా జీతము, బ్యాంకు ఇన్స్టాల్మెంట్ తీసుకుంటారు ఉద్యోగస్తులు అందరూ కూడా. వాళ్ళకి ఆ ఇన్స్టాల్మెంట్ గుర్తొస్తుందట. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక జీతము ఒక జిల్లాకు సంబంధించిన జీతాలు ఇస్తున్నారు, రేపు ఒక జిల్లాకు సంబంధించిన జీతాలు ఇస్తారు. ఏ జిల్లాకు ఏ రోజు వస్తాయా రావా డౌటే. అటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా 1,00,000 కోట్లు కేటాయిస్తారు, ఏ విధంగా 2,00,000 కోట్లు కేటాయిస్తారు? 1,00,000 కోట్లు ఇవాళ అప్పుల రాష్ట్రం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క వ్యక్తి మీద వాళ్ళ 1,00,000 రూపాయల భారం పడి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ విధంగా నమ్ముతాం ఇవాళ మేము? గతంలో అనేక హామీలు ఇచ్చిండు, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు, చేయకుండా తల నరుక్కుంటా, మెడ నరుక్కుంటా, మూతి నరుక్కుంటా, ముక్కు నరుక్కుంటా అన్నాడు. ఏడ నరుక్కున్నాడు? దళితులు ఇవ్వలేరండి, ఆ స్థాయిలో వ్యక్తులు ఇవ్వలేరా? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితులను కూడా అవినీతి ఆడపోతే బయట నూకేసిండు. ఇవాళ అమ్ముకోవడానికి ప్రతి జిల్లాలో 1000 ఎకరాలు ఇలా చెప్పండి ప్రతి జిల్లాలో 1000 ఎకరాలు అమ్ముతుండే. ఇవాళ మరి 3 ఎకరాలకి ఇబ్బంది ఏంది? దళితులకి అలా 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిస్తున్నాడు. 100 గదులతోని ప్రతి భవన్ సంవత్సరంలో నిర్మించుకున్నాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఇబ్బంది లేని అంటే రేపు పొద్దున్న హామీ సరైన రీతిలో అమలు పరచకపోతే మీకే లాభం కదా. జయంతి గాని వర్ధంతి గాని మీకే అడ్వాంటేజ్ కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండా? దేశ వ్యాప్తంగా చూడండి కళ్యాణ్ గారు, మీరు దేశ వ్యాప్తంగా చూడండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి బయటికి రాని ముఖ్యమంత్రి లేరు. అంబేద్కర్ గారిని తలచని కొల్చని ముఖ్యమంత్రి ఇవ్వలేరు. కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రాని ముఖ్యమంత్రి ఒక్కరికి ముఖ్యమంత్రి. మొన్న పూలేస్తున్నాడు, మొన్న ఇప్పుడు కనువిప్పు కలిగింది ఆయనకి. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా, కనువిప్పు కలిగింది. ఇప్పుడు అంటే మీ దృష్టిలో దళిత బంధు అమలు కాదంటారా?
అమలు కావాలని కోరుకుంటున్నాం మేము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదని మేము అంటున్నాం మేము. ఓకే సంజయ్ గారు, ఏదో కొత్తగా మీరు హుజూర్ నగర్ హామీలు ఇచ్చిండు అటే పోయినాయి, నాగార్జున సాగర్ లో హామీలు ఇచ్చిండు అటే పోయినాయి, దుబ్బాకలో హామీలు ఇచ్చి అటే పోయినాయి, హైదరాబాద్ లో హామీలు ఇచ్చి అటే పోయినాయి. అంటే వాళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు, బీజేపీ కూడా హామీ ఇవ్వచ్చు కదా, 1,00,00 కోట్లు తీసుకురావచ్చు కదా అంటున్నారు. తీసుకొచ్చిన ఏమైనా అంటున్నా, తీసుకొచ్చిన ఏ విధంగా దారి మళ్ళిస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా. స్మార్ట్ సిటీకి ఇచ్చినామండి వరంగల్ కరీంనగర్, 196 కోట్ల రూపాయలు కరీంనగర్కి ఇచ్చినాం, 196 కోట్ల రూపాయలు ఇవాళ వరంగల్కి ఇచ్చినాం. ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులను 3 సంవత్సరాలుగా దారి మళ్ళించాడు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 196 కోట్ల రూపాయల వాటా కూడా చెల్లించలే. కేంద్రం ఇచ్చిన దారి మళ్ళించడం వల్ల 30 కోట్ల రూపాయలు కరీంనగర్కి ఇచ్చిండు, 40 కోట్ల రూపాయలు వరంగల్కి ఇచ్చిండు. మేము మొన్న ప్రశ్నించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మొన్న 190 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మాట ఇంకా ఇస్తలేడు. ఇలా వరంగల్ కేఎంసీ హాస్పిటల్ ఉన్నది, 150 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 120 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 కోట్లు ఇవ్వాలి, కేవలం 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఆయన కూడా ఆసుపత్రి రెడీ అయింది, కేఎంసీ హాస్పిటల్. అధునాతనమైన సౌకర్యాలతో పేద ప్రజలకు అందుబాటులో ఉండేందుకు హాస్పిటల్ రెడీ అయింది. ఎందుకు ప్రారంభిస్తలేరు? ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాము. ఎవరికోసం ఇచ్చిన ఫ్రీ వ్యాక్సిన్? ఇలా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే కూడా కళ్యాణ్ గారు, ఇవాళ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే కూడా కనీసము అరే ఒక దేశ ప్రధాని ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చని చెప్పి అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కృతజ్ఞత చెప్పారు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత చెప్పే సంస్కారం. అది కాదండి, మీరు నిమిషానికి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పిలుపునిచ్చడానికి ఒక్కసారన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాన్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, సూచనలు సలహాలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా వ్యాక్సిన్ తీసుకోండి వ్యాక్సిన్ అంటే కూడా మోడీ గారి పేరు వస్తుంది. ఏం చేయలేదు. మళ్ళీ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర మాత్రం కేసీఆర్ ఫోటోలు. రేషన్ ఇచ్చాం, 5 కిలో రేషన్ ఇచ్చాం. ఇలా పోయిన నెల ఎందుకు ఇచ్చిండు? పోయిన నెల కేవలం 5 కిలో రేషన్ ఇచ్చిండు, కేంద్రం ఇచ్చే రేషన్ మాత్రం ఇచ్చిండు. ఆయన ఇచ్చే రేషన్ ఇవ్వలే. మళ్ళీ రేషన్ షాప్ దగ్గర ఫోటోలు కేసీఆర్. బండి సంజయ్ గారు, మీరు చెప్తున్న లెక్కలు ఎలా ఉన్నాయి? కానీ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ ఏరియర్స్ నుంచి చాలా వరకు వేల కోట్ల నిధులు ఇవ్వడం లేదు. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ నేతలు, ఎంపీలు పదే పదే మాట్లాడుతున్నారు. మరి అది వాస్తవం కాదా? ఎవరు సౌతి ప్రేమ చూపడుతున్నారండి? రాష్ట్ర దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఏమి ఇస్తలేము. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా నిరుపేద ప్రజలకు, నిలువ నీటి లేని ప్రజలకు ఇల్లు కట్టాలంటే దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇలా పథకాన్ని అమలు చేస్తే ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రూమ్ సరిపోదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పన్నాడు. ఎంతమందికి ఇచ్చిండు? ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? మీరు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? మీరు కట్టించిన ఎంతమంది నివాసం అంటున్నారు? ఇంకెంతమందికి ఇస్తారు? మన అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ లో సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలా విషయాలు చెప్పిన అర్బన్ ఏరియాలో కేవలం 8,000 ఇండ్లను మాత్రమే నిర్మించమని చెప్పాడు. ఇలా ఎందుకు నిర్మిస్తలేడు? ఇవాళ హరితారం పైసలు వరి, కంపెనీలు వరి, హరితారం పైసలు, మిషన్ భగీరథ పైసలు, అమృత పైసలు కావా మీకు? మిషన్ భగీరథ పైసలు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటికలు నిర్వహిస్తలేరా? కమ్యూనిటీలు నిర్వహిస్తలేరా? ఇవాళ గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇస్తలేమా? నేషనల్ హైవే కింద రోడ్లు ఇస్తలేమా? రైల్వే ప్రాజెక్టులు ఇస్తలేమా? ఇవాళ కమ్యూనిటీల పైసలు ఎవరి? అంటే రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో సేకరించిందే మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా, అదేమైనా సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది అధికారంలో ఉన్న పార్టీల నుంచి. మరి రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రజలే చెల్లిస్తున్నారు కదా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలే పన్ను చెల్లిస్తున్నారు కదా. మరి ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో ముద్ర కొడుతున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆత్మనిర్భర భారత్ పేరుతోని అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది. ఈ దేశం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది, రేషన్ బియ్యం ఇచ్చింది, అనేక రకాల ఆదుకునే ప్రయత్నం చేసింది. మరి రాష్ట్ర ప్రజలు పన్ను చెల్లిస్తున్నప్పుడు కోవిడ్ సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే, ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే, పేద ప్రజలు ట్రీట్మెంట్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలకు ఇబ్బంది పడుతుంటే, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఒక్క సంక్షేమ పథకమైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండా? ఒక్క పైసా ప్రత్యేక నిధులు కేటాయించిండా? 2,500 కోట్లు వ్యాక్సిన్ కి ఇస్తాడు.
ఫ్రీ వ్యాక్సిన్ కేంద్రం ఇచ్చింది 2,500 కోట్లతోని ఇవాళ కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సౌకర్యం ఏర్పాటు చేయొచ్చు కదా, సిబ్బందికి జీతాలు ఇవ్వచ్చు కదా, అది కూడా ఇస్తలేడు కదా. సంజయ్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు పనులు చెల్లిస్తారు కదా, సంజయ్ గారు రాష్ట్రానికి ఎందుకు ఇస్తలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి? సంజయ్ గారు కేంద్రం ఎన్ని చేసినా ఏం జరిగినా ప్రజల్లో మాత్రం ఒక 2 అంశాలపై చాలా తీవ్ర వ్యతిరేకత మూడగట్టుకుంది. ఒకటి, నిత్యావసర వస్తువు గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలకు చేరింది, పెట్రోల్ ధర 105 రూపాయలకు చేరింది. దానిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నాయి. దానికి మీరేం చెప్తారు? కేవలము రాజకీయ పార్టీలు మాత్రమే విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ వచ్చింది, అనేక ఇబ్బందులు కూడా ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పేద ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నాడు, పేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాడు, అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆత్మ నిర్భర భారత్ పేదలు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించాడు. కేవలం రాజకీయ పార్టీలు మాత్రం ఇలా దీన్ని విమర్శలు చేసి ఇలా ఏదో రకం ఆందోళన చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సంజయ్ గారు ఇక ఇంకొక అంశానికి వద్దాం. మీరేదో కొత్తగా దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించారు, ఏంటి అది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత, ఉద్యమ సమయంలో, ఉద్యమం తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయ్యే ముందు కూడా అనేక హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి దరఖాస్తులు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ దరఖాస్తులను పంపడానికి ఒక గాంధేయ పద్ధతిలో ఈ దరఖాస్తు ఉద్యమాన్ని ప్రారంభించినాం. అంటే దానిపై టీఆర్ఎస్ విమర్శ చేస్తుంది. మీరు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, హామీ ఇవ్వలేదు, దానిపై ఉద్యమం చేస్తామంటుంది. 15 లక్షలు జన్ధన్ ఖాతాల్లో వేస్తామన్నారు, ఇంకా వేయలేదు, ఎప్పుడు వస్తాయని అడుగుతుంది. వాళ్ళు కూడా దరఖాస్తుల ఉద్యమం చేస్తారని ఒక ప్రకటన చేశారు. వాళ్ళు కూడా దరఖాస్తులు ఉద్యమం చేస్తామని. తప్పకుండా 15 లక్షల రూపాయలది మోడీ గారు ఇస్తలేండి, చూడాలి సార్, వినాలే. ప్రపంచంలో దేశవ్యాప్తంగా ప్రపంచంలో కానీ నల్లధనం ఎంతైతే ఉందో ఆ నల్లధనం ఎంత ఉందంటే ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు జమ చేసేంత అకౌంట్, అంత డబ్బు నల్లధనం ఉంది అన్నాడు. తెచ్చారా? అది తేడా గమనించాలి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడవాలి. ఏదో అంటారు, శాస్త్రం అంటారు, ఏది ఏలక మంగళవారం అంటారు, కారణం చెప్తారు అన్నట్టు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, చేయమని చెప్పండి. 3 ఎకరాలు ఇస్తున్నారు, ఈమని చెప్పండి. దానికి సమానం చెప్పండి. 3 ఎకరాలు ఇస్తున్నారు, ఈమని చెప్పండి. ఇలా రైతులు రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, 50,000 చేసిండు, చెప్పండి. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తున్నారు, ఈమని చెప్పండి. నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఈమని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఈమని చెప్పండి. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తున్నారు, ఈమని చెప్పండి. నగరాల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, చెప్పండి. లండన్, సింగపూర్, ఇస్తాంబుల్ అన్ని చేస్తున్నారు, చేయమని చెప్పండి. మేము దీన్ని వేరే రకంగా చూస్తలేము కళ్యాణ్ గారు. వారు ఇచ్చిన హామీలను వేరే పోరాటము అదో కాదు, ఇది వారు ఇచ్చిన హామీలను దరఖాస్తు తీసుకొని వారికి పంపే ప్రయత్నం చేస్తాము. వారు దానికి సానుకూలంగా స్పందిస్తే మంచిది. ఇబ్బంది ఉంటే చెప్పుకోవచ్చు, ఈ ఇబ్బంది ఉంది, ఇది అమలు చేయలేకపోతే చెప్పొచ్చు. దాని వేరే బండి సంజయ్ గారు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత ఏ రాష్ట్రాల్లో అమలు కావటం లేదు. స్వయంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నుంచి మంత్రుల బృందాలే వచ్చి చూసి వెళ్తున్నాయని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. గతంలో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ పథకాలను పొగిన సందర్భాలు ఉన్నాయి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందండి ఏ మోడలే. సీఎం నుంచి వచ్చిన లెటర్ ను స్క్రిప్ట్ ను బయట బ్రేకింగ్ ఇస్తారు, షేకింగ్ ఇస్తారు, బ్రేకింగ్ ఇస్తారు, హెడ్లైన్స్ ఇస్తారు అంతే. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకమా, రాష్ట్రం దండి. కంపెనీ నిధులు ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తురా, దేశవ్యాప్తంగా ఇస్తురా అండి. అమృత్ పైసలు ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తురా, దేశవ్యాప్తంగా ఇస్తురా అండి. స్మార్ట్ సిటీ నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తురా, దేశవ్యాప్తంగా ఇస్తురా అండి. ఉజ్వల గ్యాస్ ఈ రాష్ట్రానికి ఇస్తురా, దేశవ్యాప్తంగా ఇస్తురా అండి. అంటే టీఆర్ఎస్ చెప్తుంది కేవలం ఈ రాష్ట్రం ఇస్తురా, దేశవ్యాప్తంగా ఇస్తురండి. అది రైతు బంధు ఎవరికి ఇస్తురండి? రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా? రైతు బీమా, మిషన్ భగీరథ పైసలు ఎవరి? కళ్యాణ్ గారు, మిషన్ భగీరథ పైసలు ఎవరి? మిషన్ భగీరథ పైసలు ఎవరి? మిషన్ భగీరథ మీరు లోన్ కూడా ఇవ్వలేదని కదా టీఆర్ఎస్ చెప్తుంది. రైతు బంధు మిషన్ భగీరథ పేరు మీద కేవలం రైతులకు వాళ్ళకు మాత్రం కొంతమందికి ఇస్తున్నాడు. మిషన్ భగీరథ అమృత్ పైసలు ఎవరి అండి? అమృత్ పైసలు ఎవరికి ఇచ్చాడు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. అమృత్ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టాడు? మిషన్ భగీరథ వాడుకోలేదా? టెండర్ కాపీ చూపడుతా నేను. మిషన్ భగీరథ టెండర్ లో బ్రాకెట్ లో చిన్నగా పెట్టి అమృత్ అని పెట్టాడు. కాపీ చూపడతా, ఇంతకుముందు చెప్పండి నేను విషయం, ఆధారాలతో సహా చెప్పండి నేను. దాంతో పాటు రైతు బంధు ఎవరికి ఇస్తుండే? రైతు బంధు
రైతు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి రైతు అకౌంట్ ఫస్ట్ రాగానే పడుతున్నది. ప్రతి రైతుకు వాళ్ళ కౌలు రైతులకు ఎందుకు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయమని చెప్పండి. అంటే కాళేశ్వరంకి జాతీయ హోదా ఇస్తామని గతంలో ఒక ప్రకటన కూడా చేశారు, ఆ హామీ నెరవేర్చుకోవట్లేదని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. డిపిఆర్ ఏమని చెప్పండి ఫస్ట్. విభజన చట్టంలో తెలంగాణలో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని చెప్పారు, నిన్న మొన్న బోర్డు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం బోర్డు సమావేశంగా వస్తలేడండి, అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా వస్తలేడండి. 290 తెలంగాణ జిల్లాలో కృష్ణా పరివారక ప్రాంతం ఎంత అండి? 68%. ఇదే 10 టీవీలో ఇంతకుముందు స్టోరీ ఇచ్చారు, చాలా బ్రహ్మాండంగా స్టోరీ ఇచ్చారు, వాస్తవ విషయాలు చెప్పారు. ఇవాళ 68%. ఆ రేషియో ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? నీటి వాటా 550 టీఎంసీలు రావాలి. కానీ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 299 టీఎంసీలకు ఏ విధంగా ఒప్పుకున్నారు? అగ్రిమెంట్ సంతకం ఏ విధంగా పెట్టిండ్రు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరు? ఇన్నిసార్లుగా మొదటి అగ్రిమెంట్ జరిగింది, తర్వాత అపెక్స్ సమావేశానికి హాజరైండు చంద్రబాబు నాయుడు గారు వీరు, తర్వాత రెండోసారి సమావేశం వేరు, మళ్ళా 299 టీఎంసీలు అన్నారు. మొన్న అపెక్స్ సమావేశానికి హాజరై మాకు నీటి వాడ తక్కువ ఉంది అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? లేదు కాదండి, మీరే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్నది అప్పుడు విభజన సమయంలో, బండి సంజయ్ గారు నేను చేసింది కాదు కదా, ఒప్పుకున్నారు కదా అని చెప్పారు. మరి అంటే మీరేమో కేసీఆర్ ద్రోహం చేశారంటున్నారు, కనీసం తెలంగాణను సంప్రదించకుండా గెజిట్ నోటిఫికేషన్ ఎలా ఇస్తుంది కేంద్రం? ఇది తెలంగాణకు చేసిన ద్రోహం కాదని సీఎం కేసీఆర్ అడుగుతున్నారు. తెలంగాణలో ఆల్రెడీ ప్రారంభమైన ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకునే కుట్ర చేస్తుంది, దీనివల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరగబోతుంది అని టీఆర్ఎస్ చెప్తుంది. డిపిఆర్ పేరుతో తెలంగాణ నోట్లో మట్టి కొడతారా? నిన్నగాక మొన్న బయటపడ్డదండి, ఆ తెలంగాణ నోట్లో మట్టి కొట్టింది 550 టీఎంసీ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 299 టీఎంసీ కేసీఆర్ గారు. పక్క రాష్ట్రపై ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు నిన్న బయటపడ్డది. ఇలా బోర్డు సమావేశానికి ఎందుకు హాజరుగాడినే? ఈయన హాజరు ప్రశ్నించచ్చు కదా. ఈయన హాజరుపై ఏముందండి, 6 నెలల వరకు ఏవైనా డిపిఆర్ ఇవ్వచ్చు, అనుమతులు ఇచ్చే అవకాశం ఇస్తామని చెప్పన్నారు. 6 నెలల వరకు తీసుకోవడానికి అభ్యంతరం. 6 నెలల తర్వాత మళ్ళీ పర్మిషన్ రాకుంటే రేపు ఏ విధంగా తెలంగాణ పరిస్థితి? అది అనుమతులు తీసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న అభ్యంతరాలు అని చెప్పారు. అది అనుమతి ఇవ్వడానికి కేంద్రం అంటలే కదా. ఇవాళ సమావేశానికి హాజరు అడగచ్చు కదా. ఇక ట్రిబ్యునల్ కేంద్రం తిరుగుతున్నాయి. ఇవాళ 6 సంవత్సరాలు కళ్యాణ్ గారు 6 సంవత్సరాలు లేఖ రాస్తుంది కేంద్రానికి, ట్రిబ్యునల్ ఏర్పాటు మంచి జరిగితే ఆయన అంటాడు, చెడు జరిగితే పక్కకి కేంద్రం అంటాడు, పెడితే పెళ్లి కొడతాడు, లేకపోతే సాగు కొడతాడు. ఇవాళ ట్రిబ్యునల్ ఏర్పాటు చెప్పి కేంద్రం లెటర్ రాసింది చాలాసార్లు. కేంద్ర మంత్రి క్లియర్ గా అనేక సందర్భాల్లో గతంలో ఉమాభారతి గారు తర్వాత మంత్రులందరూ కూడా లేఖ రిప్లై రాశారు. సుప్రీంకోర్టులో కేసు ఉందండి, కేసు ఉన్నంతసేపు మేము ట్రిబ్యునల్ ఏర్పాటు విత్డ్రా చేసుకోని చెప్పి ఆయన ఇల్లే. మొన్న అపెక్స్ సమావేశాలు సేమ్ అదే ప్రశ్నిస్తాం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు క్లియర్ గా చెప్పారు, కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసులో ట్రిబ్యునల్ ఏర్పడేసే అవకాశం ఉందంటే చిట్కలేసి రేపే 24 విత్డ్రా చేసుకుంటున్నాడు. 6 నెలల తర్వాత మొన్న విత్డ్రా చేసుకుంటాడు, పిటిషన్ వేసినాడు. పిటిషన్ ఏమైనా విత్డ్రా అవుతుందండి, ఫాలో చేయదండి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కనీసం మనకు 550 టీమ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే బండి సంజయ్ గారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే బండి సంజయ్ గారు కేసీఆర్ ప్రయత్నంలో ఒక నిమిషం కళ్యాణ్ గారు, మన బోర్డు సమావేశం ఒక నిమిషం అండి, బోర్డు సమావేశం ఏర్పాటు, బోర్డు సమావేశానికి ఎందుకు హాజరు కాలే? హాజరు కాకపోవడానికి కారణం చెప్పాలి కదా. ఇవాళ అదే బోర్డు సమావేశానికి హాజరు కాకుండా కూడా ఇలా పక్క రాష్ట్రము అక్రమంగా ఇలా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం దేని ద్వారా బయటపడ్డది? ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియదా ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయము? నిర్మిస్తున్నా ఎందుకు అడ్డుకోలే? అక్కడ అడ్డుకుంటున్నాం కదా. ఇవాళ 2003 జీవో జారీ చేస్తేనే అక్రమ ప్రాజెక్టుల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే నేను స్పందించిన తర్వాత అప్పుడు ఆపింది ఎవరు? మేమే ఆపినాం. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అటెండ్ కాలే, చాలా బిజీ ఉన్నాడు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు వేసింది, పనులు అప్పగించే ప్రయత్నం చేసింది. మేము చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అపెక్స్ సమావేశం అటెండ్ కాండి, లేకుంటే అన్యాయం జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు వేస్తున్నది, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, పనులు అప్పగిస్తున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. అంటే సంజయ్ గారు వాస్తవాలు గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మొట్టమొదట అడ్డుకునేది భారతీయ జనతా పార్టీ. అట్లా అన్యాయం జరిగితే కలిసిపోదాం, నేనే అన్నాను, కలిసిపోదాం, కలిసి మాడదాం. కానీ సమావేశాలకు హాజరు కాకుండా, సమావేశాల్లో తెలంగాణ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకుండా 6 నెలల పాటు అక్టోబర్ వరకు కూడా
ఇలా అనుమతులు ఇచ్చి ఇవ్వడానికి అక్రమంగా అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులు కూడా అక్టోబర్ వరకు అనుమతిస్తామని 6 నెలల వరకు అనుమతిస్తామని 6 months వరకు అనుమతిస్తామని చెప్పన్నారు కేంద్రం. అనుమతి అంటలే కదా. ఈ ఎట్లా ఆపుతుంది కేంద్రము? ప్రాజెక్ట్ ఎట్లా ఆపుతుంది అనుకుంటారు చెప్పండి. సరే, ఇప్పుడు కృష్ణా జలాల వాటా ఏదైతే రాష్ట్రానికి రావాల్సింది 550 TMCలు ఉందో అది ఇప్పించే బాధ్యత బండి సంజయ్ తీసుకుంటారా తెలంగాణకి? కేసీఆర్ ఎలాగో 299 ఒప్పుకొని అన్యాయం చేశారు, తప్పకుండా. మీరు న్యాయం చేస్తారా? తప్పకుండా 550 TMCలు అని చెప్పి పక్క ఫైట్ చేస్తాము. ఫస్ట్ కేసు తెప్పిస్తారా? విత్డ్రా చేసుకోమని చెప్పండి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే పక్క న్యాయం జరుగుతుంది మనకు. ఓకే, తెప్పిస్తారా? 550 TMCలు తెలంగాణ వాటా ఇప్పిస్తారు. తప్పకుండా తెప్పిస్తాం మేము. 550 TMCల తప్పకుండా వాటా తెప్పిస్తాము. తెచ్చే వరకు కూడా కొట్లాడతాం మేము. ఓకే. కొట్లాడతాం. నిన్న కూడా ఆందోళన చేస్తాం మేము. ఓకే, బండి సంజయ్ గారు రానున్న కొట్లాట ఎన్నికల ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రానున్న ఎన్నికల అది నాటికి? ప్రజలు నిర్ణయించాలి కళ్యాణ్ గారు. అంటే మీ అంచనా ఏంటి? ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ప్రజలు మీరా నిర్ణయించాలి. కాంగ్రెసా? భారతీయ జనతా పార్టీ 2023లో ఇవాళ దేశంలో అధికారంలో పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ, ధైర్యమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో అధికారంలో పార్టీకి అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయి, ఇంకా ఎక్కువ అభివృద్ధి వస్తాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అలాంటి ఆలోచన ఉంది. కాబట్టి 2020లో ఎటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నాయి. అంటే కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందన్న అంచనా ఉందా? కళ్యాణ్ గారు, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ఆలోచన మేరకు, వారి పార్టీ నిర్ణయం మేరకు ఆందోళన కార్యక్రమం చేస్తారు. ఏ పార్టీ అయినా ఒక పార్టీకి పోటీ అని చెప్పి తప్పకుండా పోటీ ఉంటేనే కదా ఇలా మనం కొట్లాడేది. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీతోనే పోటీ అంటున్నారు. చివరకు సెంటర్ ఏదైతే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2 రోజులు కూడా అధికారం రాబోతున్న విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఓకే సంజయ్ గారు, చివరిగా ఒక విషయం చెప్పండి. బండి సంజయ్ గారు ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారా, వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారని ఒక ప్రచారం ఉంది. తప్పుడు ప్రచారం అండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు కూడా పార్టీ నేను అందరు కలిసి నిర్ణయించుకోవాలి. భారతీయ జనతా బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలన్నా వద్దా, ఎక్కడ పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, ఒక వ్యక్తిగత నిర్ణయం ఉంటుంది. నేను రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి నా చేతుల్లో పూర్తి అధికారం ఉంటుంది. నేనే శాసించే వ్యక్తిని కాదు. కేంద్ర నాయకత్వం ఉంటుంది. రాష్ట్ర నాయకులు అందరూ కలిసి నిర్ణయించుకుంటాము. ఎక్కడ బండి సంజయ్ పోటీ చేస్తే బాగుంటుంది, ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందా, పోటీ చేయకుంటే బాగుంటుంది పార్టీ నిర్ణయిస్తుంది. దానికి అనుకున్న అంటే కొద్ది రోజులుగా వేములవాడపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు బండి సంజయ్ అంటున్నారు, నిజమేనా అది? అంతా తిరుగుతామండి. నేను పోయినప్పుడల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్తున్నాను. మానకోటూరు వేనం, హుజరాబాద్ వేనం, ఉస్మానాబాద్ వేనం, సిరిసిల్ల వేనం, చొప్పదండి వేనం. పోయినప్పుడల్లా ఆ ప్రాంతాల్లో పోటీ అయిన ఎంపీ కాబట్టి అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం మనం. అంటే మీకు వ్యక్తిగతంగా ఎంపీ ఉన్నాక వేములవాడ ఎట్లా పోటీ చేస్తాండి? మీకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది? వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే బెటరా, లేదంటే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బెటరా అన్నది మీ అనుచరుల కోరిక కూడా ఏంటి? నేను రాష్ట్ర అధ్యక్షుడిని, వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దదండి. ఓకే ఓకే, రాష్ట్ర అధ్యక్షుడిగా నా వ్యక్తిగత నిర్ణయం ప్రకటించేటువంటి అధికారం నాకు లేదు, అవకాశం ఉండదు, అధికారం లేదు నాకు. రైట్, థ్యాంక్ యూ బండి సంజయ్ గారు. క్వశ్చన్ అవర్ లో భాగంగా మీ యొక్క విలువైన సమయాన్ని 10 TV కేటాయించారు. రైట్, ఇది ఈ వారం క్వశ్చన్ అవర్. వచ్చే వారం మరో గెస్ట్ తో కలుద్దాం.